జై తెలంగాణ, జై తెలంగాణ. లోపల అన్న మాట యాడ్ చేస్తున్నా. ఈ మధ్య వచ్చేటప్పుడు అశోక్ సినిమా చూసి మనల్ని కొట్టాలంటే అయితే ఫ్యామిలీ కావాలి, లేదంటే ఫ్యాన్స్ కావాలి. ఈ మాట ఎందుకు చెప్తాడో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సిరిసిల్లలో సందీప్ కుమార్ ఝా అనే ఆయన వచ్చి వ్యవస్థను ఎట్లా నాశనం చేసిండు, ఎన్ని రకాలుగా నాశనం చేసిండు, ఎన్ని విధాలుగా వాడుకున్నాడో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మిత్రులారా ఒకసారి గమనించండి. సందీప్ కుమార్ ఝా నా వీడియోలు అయితే వింటాం, నా స్టేటస్ అయితే చూస్తాం. మీకు నాకు మంచిగా మధ్య వినడం బాగా అలవాటు, అద్భుతంగా వింటాం, కంచె కొట్టాడదాం. కాకపోతే ఒకటి చెప్తున్నా, సందీప్ కుమార్ ఝా మా బాలునో నన్నో ఇబ్బంది పెట్టడానికి పక్కనే ఉన్న మా కానిస్టేబుల్ శ్రీకాంత్ అన్న నుంచి, అధికారుల నుంచి, మీడియా నుంచి, తమ వినే చెప్తే వినే మీడియా నుంచి అధికారులను వాడుకున్నాడు, పోలీసులను వాడుకున్నాడు, అనుచరులను వాడుకున్నాడు, చట్టాలను వాడుకున్నాడు. సందీప్ కుమార్ నిజంగా నిజంగా నన్నేమన్నా మా బాలనేమైనా చేయాలంటే ఈ రోజున బీహార్ నుంచి గూండాలు వస్తారట. ఇక దాని ఒక్కరు మిగిలిన వాళ్ళని కూడా వాడుకో. ఓ పెరిగా చెప్తున్నాం, ఆ గూండాలను కూడా వాడుకో. చట్టాలను వాడుకున్నావు, పోలీసులను వాడుకున్నావు, అధికారులను వాడుకున్నావు, ఆపోజిట్ కార్యకర్తల్ని కూడా వాడుకున్నావు, దళితుల్ని కూడా వాడుకున్నావు. బిడ్డ ఇంకా నువ్వేమైనా చేయాలంటే ఆ బీహార్ నుంచి రావాల్సిన బృందాలే తీసుకొచ్చుకో. వెనుక ముచ్చట్లేదు. మళ్ళీ చెప్తున్నా, నా వీడియో సందీప్ నిజంగా కలెక్టర్ అంటే రోడ్డు కాదు, తెలివైనోడు, మానవత్వం ఉంటది, మానవీయ కోణం ఉంటది, ప్రజల్ని ఆదుకుంటడమే ప్రేమ ఉంటదన్న కలెక్టర్ కు విచక్షణ అధికారాలు ఇస్తే ఆయన వివక్షతో జిల్లాలో కండువా వేసుకొని కార్యకర్త కంటే అంతకంటే కఠినంగా ప్రవర్తిస్తున్న సందీప్ కుమార్ ఝా చెప్తున్నా, బిడ్డ ఇలా నీ రోజు ఉండొచ్చు, ఈ రోజు నీది ఉండొచ్చు, రేపు చట్టం అనేది ఉంటుంది. ఆ చట్టం ముందు ఆల్రెడీ నువ్వు కోర్టులో 2 గంటలు నిలబడ్డావు కదా, ఇక్కడ నుంచి అట్లే నిలబెట్టు. గుర్తుపెట్టుకో సందీప్ కుమార్ ఝా గారు, చాలా సార్లు చెప్పినాం. బహుశా నేను చెప్పినంత ఎవరు చెప్పకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నా. ఇప్పటికైనా కలెక్టర్ అనే దానికి ఉన్న స్థాయిని, కలెక్టర్ కున్న విలువని గుర్తు చేసుకో. ఇప్పటికే నేను ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల లెక్క అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళని చూసి నువ్వేదో అనుకుంటే, నీ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటే, నీ వెనుక ప్రభుత్వం అన్నది అనుకుంటే ప్రజాబలం ముందు నువ్వు నిలబడలేవు ఉంది. అందుకే అర్ధరాత్రి వచ్చిన 30 మంది పోలీసులను పంపించినా కదా, అర్ధరాత్రి వచ్చినా నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నా డార్లింగ్ అని. నన్ను దొంగే హక్కు, మా బాలను ఇబ్బంది పెట్టే హక్కు అయితే మా ఫ్యాన్స్ ఉండాలి, లేదంటే నేను ముందుగా తీసుకునే డార్లింగ్ అనే వాళ్ళకు ఉండాలి. నువ్వు బాధ్యత తీసుకుంటా అంటే చూస్తూ. ఇకపోతే సిరిసిల్లలో ఎంత దుర్మార్గంగా చట్టాలని ఆనాడు బ్రిటిషోడు మాట్లాడకుండా వాడిన చట్టాలని ఈనాడు బీహారోడు వచ్చి సిరిసిల్లలో కనిపించని రౌడీ గూండాయిజం చేస్తుంటే రేపటి వ్యవస్థ కలెక్టర్లు ఇంత నీచంగా ఉంటారా, ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారా, ఇంత దౌర్భాగ్యమైన మానసిక స్థితిలో ఉంటారా అనే ప్రశ్న రేపటి పిల్లలకి, చిన్న పిల్లల మైండ్ లో వస్తే, ఇప్పటి వరకు కలెక్టర్ అవుతా అన్న వాళ్ళు కలెక్టర్ కూడా కొన్యూడ్ అయిపోయింది అనిపిస్తే ఆ కలెక్టర్ అనే పదవికి ఇబ్బంది అవుతుంది. సందీప్ కుమార్ ఝా, నిజంగా నీకు కేటీఆర్ మీద కసి, కోపం, పగ ఉంటే రాజీనామా చేసిరా, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా, బీజేపీ పార్టీలో జాయిన్ అవుతావా రా. అంతేగాని చట్టాలను అడ్డం పెట్టుకుని, కలెక్టర్గిరి అడ్డం పెట్టుకొని ఏదో చేస్తా అంటే నడవదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తున్న నా సిరిసిల్ల గడ్డ మీద
రేపు ఇప్పటి వరకు నిన్ను కాపాడుతుంది ఆ కలెక్టర్ అనే పదవి. ఆ పదవి ఈయన సరిపోదు అన్నలాగా సిరిసిల్ల ప్రజలు తిరగబడితే మళ్ళీ నువ్వు పారిపోవడానికి పక్క రాష్ట్రం కూడా కాదు. తర్వాత చట్టాల మీద స్పష్టమైనటువంటి అవగాహన కూడా కోల్పోతాను. రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే నేను నా ఛానల్లో గ్రాఫిక్స్ చూపించా హీరోయిన్లకు సంబంధించి. నా తెలంగాణకు జరుగుతున్న గాయాన్ని చూపిస్తే కదా, ఆ గాయాల రక్తపు బొట్లు కాల్చే కన్నీళ్లు అర్థం చేసుకొని చెప్తున్న సందీప్, ఈ గడ్డ పోరాట వారసత్వం ఉన్న గడ్డ. నువ్వు ఇక్కడ కలెక్టర్ అడ్డం పెట్టుకొని, నీకున్న విచక్షణ అధికారాలు అడ్డం పెట్టుకొని వివక్ష చూపిస్తా అంటే సమాజం కూడా వాళ్ళ బలాన్ని చూపించాల్సి వస్తుంది. వాళ్ళు వాడుకున్న వేసుకున్న వస్తువులతో వస్తుంది. కాబట్టి దయచి బాలయ్య, నాకు తెలిసి బాలయ్య ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఇంతమంది చూసినాక సందీప్ గా ఉన్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైపోయింది, అయ్యా కేకే గారు, రేపు మీకు టికెట్ రాకపోయినా, రేపు మీకు ఏదైనా సమస్య వచ్చినా, మీ కాంగ్రెస్ కార్యకర్తలకు కష్టం వచ్చినా మనసులో పెట్టుకోకుండా ఆయన ఛానల్లో వివక్ష లేకుండా చూపిస్తాడయా, అది గుర్తు పెట్టుకోవాలని శత్రువుగా ప్రకటించుకోతుంది. మళ్ళీ చెప్తున్నా, బాలు అనే బిడ్డ అక్షర సైనికులుగా వదిలేయండి. ఆయనకు అనవసరమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఆయన ఆలోచించే ప్రయత్నం చేయకండి. నాకు ఈ అవకాశం వచ్చిన ఇప్పుడు చివరిగా వస్తున్నా, సిరిసిల్లలో ఎక్కడ సమస్య వచ్చినా ఖచ్చితంగా TS24 ప్రతిధ్వనిస్తుంది, అక్కడ కన్ఫ్యూజన్ లేదు. అట్లాగే నా మిత్రుడికి సమస్య వస్తే ఎదుట అస్సలు నేను 20 డిగ్రీలు చేసుకుంటా, రెడ్ అంటే తెలుసు కదా. మరి జై తెలంగాణ.